గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 100 రోజుల్లో 200 మంది రైతుల ఆత్మహత్య. ప్రభుత్వం మోసం చేసిందని రైతులు బాధపడుతున్నారన్న కేసీఆర్. కేసీఆర్ను జనం నమ్మే పరిస్థితి లేదు. రాజకీయ లబ్ధి కోసమే పొలం బాట పట్టారన్న అద్దంకి. వాలంటీర్లతో పెన్షన్ పంపిణీకి ఈసీ అభ్యంతరం. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న బాబు. వాలంటీర్లపై చంద్రబాబు విషం చిమ్మారు. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు. దేశంలో అవినీతి పరులపై యుద్ధం చేస్తున్నాను. ఇండియా కూటమి బెదిరింపులకు భయపడేది లేదన్న మోదీ. అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం నీళ్లు ఇస్తామనడంతో రైతులు పంటలు వేసుకున్నారని, కానీ నీళ్లు అందించకపోవడంతో లక్షలాది ఎకరాల పంట ఎండిపోయిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ రోజు క్షణకాలం కరెంటు కోతలు లేవన్నారు. సాగు తాగునీటి కొరత లేకుండా చూశామన్నారు. అలాంటి రాష్ట్రాన్ని 100 రోజుల్లో అస్తవ్యస్తం చేశారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జనగామ జిల్లా కొంతమేరకు బస్సులో నుండి యాదాద్రి జిల్లా అట్లాగే సూర్యాపేట జిల్లాలో ఎండిపోయినటువంటి పంటలు మా బృందం అంతా నాతో పాటు కలిసి పరిశీలించడం జరిగింది. చాలా చోట్ల రైతులు పాపం కన్నీరు మున్నీరయ్యి మమ్మల్ని ఎట్లయినా ఆదుకోవాలి, మేము పెట్టుబడి పెట్టి నష్టపోయినాం, బట్ ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి రైతులు కన్నీరు మున్నీరుగా విలపించినారు. చాలా మంది రైతులు నాతో చెప్పింది ఏమంటే, చాలా గ్రామాలలో నీళ్లు ఇస్తామని అన్నారు కాబట్టి, మొదట ఇచ్చిండ్రు కాబట్టి మేము నమ్మి పంటలు వేసుకున్నాము, మొదలే ఇయ్యమని చెప్తే కనీసం వేయకుండా ఉండేవాళ్ళము, మాకు అనవసరంగా ఈ ప్రభుత్వం నష్టం చేకూర్చింది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా నాతోనే స్వయంగా చెప్పడం జరిగింది. 8 సంవత్సరాలు వ్యవసాయ స్థిరీకరణ అనే ఒక అంశాన్ని కేంద్ర బిందువుగా పెట్టుకొని రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని స్పష్టమైన విధానాలు తీసుకొని చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా దిక్కుమాలిన రాజకీయం చేస్తోందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు తమ పార్టీ నేతలను గుంజుకొని కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నారని అన్నారు. ఒకరిద్దరు పోవడం వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్న కేసీఆర్ రణరంగమైన రైతుల పక్షాన నిలబడతామన్నారు. జిల్లాల వారీగా ఎండిపోయిన పంట లెక్కలు తేల్చి ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా అయింది. కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపడలు పట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించాలని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడానో తెలియనటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్న కరెంటును వాడుకోవడం తెలివి లేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తా ఉన్నాయి, ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తా ఉన్నారు. మళ్ళా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తా ఉన్నాయి, మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తా ఉంది. మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక మాట చెప్తా ఉన్నా. హైదరాబాద్ కు పెట్టుబడులు ఐటీ రంగంలో, ఇండస్ట్రీలో అద్భుతంగా వస్తున్న తర్వాత హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఐటీ కంపెనీ వాళ్ళు, పెద్ద వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, ఇంటర్నేషనల్ దిగ్గజాలు, న్యూయార్క్ లో పోతుంది పవరు, లండన్ లో పోతుంది, కానీ హైదరాబాద్ లో పోదురా అనే స్థితి తెచ్చినాం. అగ్రగామి రాష్ట్రం. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు. కొత్తగా 2014 ముందు 30-40 టన్నుల ధాన్యం కూడా పండించినటువంటి తెలంగాణ, 3,30,40 లక్షల టన్నుల ధాన్యానికి మించిన తెలంగాణ 3 కోట్ల పైచీలకు ధాన్యాన్ని ఉత్పత్తి చేసి పంజాబ్కే పోటీగా నిలిచి దేశంలో అగ్రస్థానానికి పోయేటువంటి పరిస్థితికి దూసుకొని పోయింది. ఇది కట్టుకథ కాదు, పిట్టకథ కాదు. ఇది నిజంగా ప్రజలందరి సాక్షిగా, మీ అందరి సాక్షిగా జరిగినటువంటి
దృశ్యం మనం చూసినటువంటి. చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా, బాధ కలుగుతూ ఉంది. ఇంత షార్ట్ పీరియడ్లో వితిన్ 100 days 110 daysలో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు. రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు. సమాచారాన్ని బట్టి, అందినటువంటి సమాచారాన్ని బట్టి 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మనం అందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. సో ఇట్లా 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలేదు. ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం, పటిష్టంగా చేసి పెట్టినాం. మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు? ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎందుకు ఎండిపోతున్నట్టు? దయచేసి జర్నలిస్ట్ మిత్రులతో కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా, మీరు కూడా ఆలోచన చేయాలి. మీరు ప్రజల పక్షాన, ప్రజల కోసం ఉండేవాళ్ళు. మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి. అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి, భారమైంది కాబట్టి ఇవాళ 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి చెల్లించాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. చేసేంత వరకు మిమ్మల్ని వేటాడతాం, వెంటాడతాం, ధర్నాలు చేస్తాం, నిద్రపోనీయం. ఎక్కడికక్కడ మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం. గ్రామాలలో ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అడిగే హక్కు మాకు ఉంటుంది కాబట్టి, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలు ఇచ్చిన పాత్ర అదే కాబట్టి మేము అది న్యాయం చేయాలి. వాళ్ళ గొంతే మేము ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే. ఈ రాష్ట్రంలో మీరు ఒక్కరినో ఇద్దరినో కుక్కలను నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖ్యలు గుద్దుకోవచ్చు. అది చాలా చీలర, చీప్ టాక్టిక్స్. అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేర్డ్. ప్రజా సమస్యల ముందు, ప్రజల యొక్క బాధ ముందు, ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు. ఇవి నడుస్తూనే ఉంటాయి, దీనికి పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యూమరేట్ చేయించాలి. మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి, మేము ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నాం. మా మంత్రులు, మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నోళ్ళంతా మా ఎమ్మెల్సీలు తిరుగుతూ ఉన్నారు. మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి. విపక్షంలోకి వచ్చిన తర్వాతే కేసీఆర్కు పొలంబాట పట్టాలనిపించిందని కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయిన 3 నెలలకే కేసీఆర్ జనంలోకి రావడం విచిత్రంగా ఉందన్నారు. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్కు ప్రజలు గుర్తొచ్చారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఇబ్బందులు పట్టించుకొని కేసీఆర్ ఓడిపోగానే పర్యటనలు చేస్తున్నారన్నారు. రైతుల కోసం కేసీఆర్ ముసలి కన్నీళ్లు కారుస్తున్నారన్నారు. రైతులను, ప్రజలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుందని దయాకర్ తెలిపారు. కోసం రైతు బాట తప్పితే పొలాల్లో పంటలు నష్టపోతుంటే, పండిన పంటలు రోడ్ల మీద ఆరబోసుకొని, ఎండబెట్టుకొని, మొలకలెత్తినా పట్టించుకొని కేసీఆర్ ఇలా రైతుల కోసం మొసలి కన్నీరు కారవడం చూస్తుంటే మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఇలా రైతు పంట కొనకపోతే ఏ విధంగా రైతు నష్టపోయిండో కనీసం తెలియదు. కాబట్టి ఇలా రైతులు నన్ను నష్టం చేసిందనే ఉద్దేశంతో మళ్ళా ప్రాధేయపడడానికి ఇలా పొలం బాట అని పట్టిన జనం బాట విడిచిన కేసీఆర్ గారిని రైతులు కాదు కదా ఇంకెవరు నమ్మే స్థితిలో లేరు. ఎన్నికలు, రాజకీయాలు తప్ప రైతుల సమస్యలు, ప్రజల సమస్యలు పట్టించుకొని కేసీఆర్ గారిని ప్రజలు నమ్ముతారని అనుకోవడం అనేది డొల్ల. ఇప్పటికైనా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా అధికార పక్షంతో సహకరించే విధంగా ఉండండి. మీరు నీళ్లు ఇవ్వకపోతేనే మీ ప్రాజెక్టులో డొల్లతనమే ఇలా రైతులకి కష్టాలు తీసుకొస్తున్నది. ఉనికి కోసం రైతు బాట తప్పితే పొలాల్లో పంటలు నష్టపోతుంటే, పండిన చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీలో అలజడి నెలకొంది. వైసీపీకి నియోజకవర్గంలో 14 సంవత్సరాల పాటు సేవ చేశానని, పార్టీలోని కొందరు తనకు టికెట్ రాకుండా చేశారని స్థానిక మహిళా సీనియర్ నేత రమాదేవి ఆరోపించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మహిళలు పోటీ చేయకూడదని కొందరు సీనియర్ నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. 2019లో తనకు పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని కోరిన నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తికి అవకాశం ఇచ్చారన్నారు. కార్యకర్తగా పనిచేస్తాను. అక్కడ జగనన్న పాదయాత్ర 2018లో అన్నతో కూడా నేను చాలా తిరిగాను. పార్వతీపురము, వైజాగ్ అవంతా కూడా పాదయాత్ర చేశాను జగనన్నతోటి. ఆ తర్వాత 2019లో నేను టికెట్ ఆశించి ఇవన్నీ చేశాను. అప్పుడు కొంచెం నాకు మిస్ అయ్యింది. సరే, మన ప్రభుత్వం రావాలి, మన అన్న రావాలి, మంచి జరగాలి అన్న ఉద్దేశంతో అప్పుడు కూడా పార్టీకి పనిచేశాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి చేశాను. 2024లో నాకు అవకాశం ఇస్తారన్నారు. 2024లో కూడా ఇప్పుడు 2 ఇయర్స్గా నేను టికెట్ కోసం ఆశిస్తున్నాను. నాకు అధిష్టానం నుంచి ఒక మహిళగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళకి ఈసారి అవకాశం ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇస్తారనే నమ్మకంతో కూడా నేను చాలా కష్టపడ్డాను. కానీ నాకు అధిష్టానం నుంచి ఎలాంటి ఇది లేదు, ఎలాంటి రెస్పాండ్ కూడా కాలేదు నాకు. కనీసం నువ్వు పార్టీకి పని చెయ్యమ్మా, నీకోసం మేము ఏదో చేస్తామా అనే ఒక భరోసా కూడా నాకు ఇవ్వలేదు. నేను చాలా వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తాను. అక్కడ జగనన్న పాదయాత్ర 2018 ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎన్నికల నేపథ్యంలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయించవద్దని సిఈసి ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సిఈసి ప్రభుత్వానికి సూచించింది. దీంతో అధికార పక్షం సిఈసి నిర్ణయాన్ని తప్పుపట్టింది. టీడీపీ జనసేన కుట్ర వల్లే సిఈసి నిర్ణయం తీసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కక్షగట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల నియమావళి పేరుతో పెన్షన్ల పంపిణీ వ్యవస్థను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబుది మోసపూరిత రాజకీయమన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో జగన్కు మేలు జరుగుతుందనే భయం చంద్రబాబులో ఉందన్నారు. వాలంటీర్లను దెబ్బతీయాల, వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడము, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత 4 ఏళ్లుగా వృద్ధులు, వికలాంగులు, పెద్దవాళ్లు పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనుమడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్, అది కూడా బాగా సరిపోయే రకంగా 3,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఇది కేవలం ఒక రోజు ఇబ్బంది కాదు, ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు, అది ఆయనకు తెలిసిపోయింది, అది వేరే విషయం. కానీ ఇలాంటి వాడిని మళ్లీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి. 14-19 మధ్య క్యూలలో వెళ్లి పోస్ట్ ఆఫీస్కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు, జన్మభూమి కమిటీలకు 1 నెల 2 నెలల పెన్షన్లు ఇచ్చో వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా, వేలల్లోనే డబ్బులు ఇచ్చి. లేదు వచ్చిన తర్వాత అంటే నెల తాలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి, కాళ్ళు అరిగేట్టు, చెప్పులు అరిగేట్టు. వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర చేసి పేదలకు పెన్షన్ అందకుండా చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదవాడి పొట్ట కొట్టడం ధర్మమేనా అని బొత్స ప్రశ్నించారు. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు అనుచరులు వాలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, లబ్ధిదారులకు పెన్షన్ ఎవరిస్తారని నిలదీశారు. ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వులు ఇచ్చింది, వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఓకే ఫైన్. వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే
ఈ నెల పెన్షన్ ఎవరు ఇస్తారు? వాళ్ళు తెచ్చుకోవాలి. నేను రాత్రి పత్రికలు ఎక్కడ చూసా, టీవీలో డిబిటీ ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చేవచ్చని. ఎస్, ఇచ్చేవచ్చు, కంటే కాదన్ను. కానీ ఇవ్వాలంటే మరి బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని రావాలి కదా. రావాలంటే ఈ 1వ తారీఖు రేపటికి ఎల్లుండి కల్లా అవుతుందా? మనం 4 రోజులు అవుద్దా, 10 రోజులు అవుద్దా? వాలంటరీ వ్యవస్థ ఉంటే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి తిరిగి తేడానికి కాదు కదా. అంటే పేదవాడి తాలూకా ఆకలితో కూడా కుటీర రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి. ఆ వస్తున్న ఆ పెన్షన్ 3,000 రూపాయల కోసం 1వ తారీఖు నాడు, 2వ తారీఖు నాడు, 3వ తారీఖు నాడు చూస్తున్న ఆ పేద ప్రజలకి ఏం సమాధానం? వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించడంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎన్నికల పేరుతో పింఛన్ పంపిణీ చేయకపోవడం వల్ల అవ్వాతాతలు ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కక్షపూరిత పనులతో ఇబ్బంది పడేది వాలంటీర్లు కాదు, లబ్ధిదారులని విమర్శించారు. అవ్వాతాతలు, వికలాంగులు, ఇవాళ వాలంటీర్స్కి ఏమి ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. ఇది ఖచ్చితంగా అవ్వాతాతలకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఈ నిర్ణయం వలన పూర్వం ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు. అవ్వాతాతలు గాని, వికలాంగులు గాని ఎండిఓ ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్లి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించేటటువంటి ఒక నూతనమైన పద్ధతిని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోనూ, వాలంటరీ వ్యవస్థ మీద ఉన్నటువంటి దుగ్ధతోనూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి వెనక్కి వెళ్తే అర్థమవుతుంది. వాళ్ళు పిటిషన్ పెట్టింది ఎవరండి? నిమ్మగడ్డ రమేష్ బాబు గారు ఎవరి తాలూకా అండి? ఎంత ఘోరంగా వ్యవహరించాడు ఇంతకు ముందు ఆయన ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వాలంటీర్ల మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన మీద పిటిషన్ పెట్టించి, ఆయన ద్వారా పిటిషన్ పెట్టించి ఎలక్షన్ కమిషన్ ఈ రకమైన దురదృష్టకరమైన నిర్ణయం తీసుకోవడం వలన వాలంటీర్లు కాదు ఇబ్బంది పడేది అవ్వాతాతలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునేటటువంటి ముసలి వారు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా ఈ కార్యక్రమాలు చేయించుతున్నాడనే విషయాన్ని దయచేసి ప్రజలు, ముఖ్యంగా అవ్వాతాతలు, వికలాంగులు గమనించాలి, వీడియోస్ గమనించాలని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తాం. ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియకు వాలంటీర్లను దూరం చేసి పింఛన్దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 1,65,00,000 చంద్రబాబు నాయుడు ఏ డప్పు కొడితే, ఏ కాగితం ఇస్తే దానికి ఎన్నికల కమిషన్ వారు ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజు సుమారు 12,65,00,000 మంది లబ్ధిదారులు రాష్ట్రంలో ఉంటే, 5 కోట్ల మంది ప్రజలుంటే, 1,65,00,000 గృహాలుంటే, ఆ గృహాలకు ఈ రోజు ఎవరు అందిస్తారని అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను, వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందించాలని జగనన్న ఈ కార్యక్రమాన్ని చేయటం నేరమా? వాలంటీర్ తన 4 సంవత్సరాల 11 నెలలుగా ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఆ లబ్ధిదారుడికి అందజేయడం నేరమా? ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘోరం, ఏ కారణంగా ఈ ఘోరం చేశాడు? ఈ 3వ తారీఖు లోగా ఈ రాష్ట్రంలో ఉన్న కోటాను కోట్ల మంది లబ్ధిదారుల తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏంటి? ఎవరికైనా కడుపు మంట ఉంటుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీకు హెచ్చరిస్తున్నాను, ఈ ఒక్క నెలకి పేదవాడికి ఆ పెన్షన్లు అందిస్తూ వచ్చే నష్టం ఏంటని అడుగుతున్నాను. ఎన్నికలు ఎదుర్కొనే శక్తి లేదా? అందుకే నేను అన్నాను, చంద్రబాబు నాయుడు ఒక్క స్థానంలో కూడా గెలవడు అని. చంద్రబాబు నాయుడు ఏ డప్పు కొడితే, ఏ కాగితం ఇస్తే దానికి ఎన్నికల కమిషన్ వారు ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజు సుమారు 12,65,00,000 మంది లబ్ధిదారులు రాష్ట్రంలో ఉంటే, 5 కోట్ల మంది ప్రజలుంటే, 1,65,00,000 గృహాలుంటే, ఆ గృహాలకు ఈ రోజు ఎవరు అందిస్తారని అడుగుతున్నారు. సీఎం జగన్ పాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై 2 లక్షల భారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయం గనులను తాకట్టు పెట్టేందుకు సీఎం జగన్ రెడీ అవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. నిజంగా బీసీల కోసం కొట్టుకోవాలి, కానీ నీ గుండె చప్పుడులో ఎక్కడా కూడా బీసీలకి ఆ ప్రాధాన్యత కావచ్చు, లేకపోతే వారి పట్ల ఒక రకమైనటువంటి సానుభూతి అనేది లేనటువంటి నేపథ్యంలో నిజంగా ఈ ప్రభుత్వం కొనసాగాల, ఆ ముఖ్యమంత్రి ఉండాలా అక్కడ. అది కేవలం బీసీలనే కాదు, రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది. అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. 12.5 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఇవాళ ప్రతి తెలుగువాడి నెత్తిన ఉన్నది. అంటే కేవలం మన బిడ్డలు కాదు, వారికి పుట్టేటువంటి బిడ్డల తల మీద కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 లక్షల అప్పు భారం ఉంది. ఇప్పుడు ఇది చాలదన్నట్టు సెక్రటేరియట్ని, రాష్ట్రం ఉన్నటువంటి గనుల్ని కూడా ఇవాళ మేము తనఖా పెడతామని చెప్పి ముందుకెళ్తున్నారు. ఇవాళ ఏదైతే రాష్ట్రం ఉంది.
తనకు పార్టీ మారే ఆలోచన లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నేతృత్వంలోనే పనిచేయాలని ఉందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచించుకోవాలన్నారు. కార్యకర్తలు సరే అంటే తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రభాకర్ చౌదరి చెప్పారు. దగ్గుబాటి ప్రసాద్కు సహకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. 2014 ముందే సీఎం వైఎస్ జగన్ తనకు మంత్రి పదవి ఆఫర్ చేశారన్నారు. అయినా తాను పార్టీ మారలేదని, పార్టీ కోసం చంద్రబాబు కోసం కష్టపడి పనిచేశానన్నారు. దగ్గుబాటి ప్రసాద్కు ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. జరిగిన అన్యాయాన్ని, జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పాను. మా పార్టీ కూడా మేము పనిచేసాం. మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని ముందుకు సాగాలని ఈరోజు సదస్సు నిర్వహించాం. సదస్సులో మొత్తంలో కూడా వివిధ సామాజిక వర్గాలు కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తాం. నేను చెప్పాను కదా ఇప్పుడు మా స్పీచ్లో, పార్టీ మారాలంటే ఎప్పుడో మారచ్చు, పార్టీలు మారాలనేటువంటి ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నేను పనిచేసింది ఈ పార్టీలో, ఈ పార్టీనే ఇవ్వాల్సిన బాధ్యత మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మేమేం తప్పు ఎక్కడా చేయలేదు. మా ఆస్తులు అన్నీ కూడా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి సాగునీటికి అవసరమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడితే అవి కూలిపోయాయన్నారు. కమిషన్ల కోసమే దందాలు చేశారని ఆరోపించారు. కేసీఆర్లు ఊర్లు తిరిగి నాటకాలు ఆడకుండా హైదరాబాద్లో కూర్చొని నాయకులను కాపాడుకోవాలని హితవు పలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఒక్క నాటకాలు బంద్ చేయది. గత 10 ఏళ్లు మీరు ప్రభుత్వంలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 9 కిలోమీటర్ల దూరం బయ్యన్న వాగు నుంచి కాల్వలు దోమితే ఈరోజు రుద్రమదేవి చెరువు ఏదైతే మీరు పంట పొలాలను సందర్శించాలనుకుంటుర్రో ఆ పంట పొలాల నుంచి 50 మీటర్ల దూరమే ఈ రుద్రమదేవి చెరువు ఉంది. దానికి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో 9 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల కాల్వలు తోమి ప్రభుత్వం మారిన తర్వాత మీరు 10 ఏళ్ళ నుండి 2 కిలోమీటర్ల కాల్వను మీరు తుమ్మలేని పరిస్థితికి వచ్చిర్రు. మీరు వచ్చి అక్కడున్న పంట పొలాలను సందర్శిస్తుర్రు. గతంలో మీరు రంబుల్ స్ట్రిప్స్తో హైదరాబాద్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన రంబుల్ బ్రేకర్స్తో గర్భిణులు, పేషెంట్లు మరింత ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. స్పీడ్ బ్రేకర్స్తో ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటికి ప్రత్యామ్నాయంగా స్పీడ్ కంట్రోలర్ కోసం రంబుల్ స్ట్రిప్స్ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. రంబుల్ స్ట్రిప్స్ను తొలగించాలని సోషల్ మీడియా వేదికగా టీమ్ రోడ్ స్క్వాడ్ స్పెషల్ క్యాంపెయిన్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం హైదరాబాద్లో జంక్షన్ల దగ్గర, అదేవిధంగా టర్నింగ్ పాయింట్స్ దగ్గర రంబుల్ స్ట్రిప్స్ని ఏర్పాటు చేసింది. అయితే స్పీడ్ని కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ రంబుల్ స్ట్రిప్స్ ప్రస్తుతం వాహనదారుల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్, అదేవిధంగా మేజర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ వెళ్ళే వాళ్ళు కూడా ఈ రంబుల్ స్ట్రిప్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ మందం అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ మందంతో ఉండడం వల్ల, ఎక్కువ థిక్నెస్ తోటి ఉండడం వల్ల వాహనదారుల ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాటి మీది నుంచి వెళ్ళినప్పుడు బ్యాక్ పెయిన్, అదేవిధంగా వెన్నుముక్క ఇలాంటి ఇబ్బందులు రావడం, అదేవిధంగా మెదడుకు సంబంధించిన ఈ పెయిన్ ఇవన్నీ కూడా ఈ రంబుల్ స్ట్రిప్స్ ద్వారా వస్తున్నాయని కూడా అటు డాక్టర్లు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా చెప్తూ ఉన్నారు. అయితే గతంలో అంటే దాదాపు 7 ఏళ్ల నుంచి ఈ రంబుల్ స్ట్రిప్స్ని తొలగించాలి, దీన్ని ఒక నిబంధనల మేరకు 5 మిల్లీమీటర్ల ఎత్తు, అదేవిధంగా 5 మిల్లీమీటర్ల మందం, 200 మీటర్స్ వెడల్పు తోటి ఒక నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజుల నుంచి కూడా అటు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రయాణికులు, అదేవిధంగా ఎంతోమంది డాక్టర్స్ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు, దీని మీద నుంచి ఎఫెక్ట్ అవుతున్నారని కూడా ఎన్నో రోజులు చెప్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు దీని మీద ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. ప్రస్తుతం మనతో పాటు అంటే రోడ్ సేఫ్టీకి సంబంధించి తమ వంతుగా సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక అవగాహన కార్యక్రమాలు చేస్తూ వస్తున్న టీమ్ రోడ్ స్క్వాడ్, అదేవిధంగా మిగిలిన మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. మనతో పాటు ప్రస్తుతం హర్ష ఉన్నాడు. అదే చెప్పండి, అంటే ఈ మెయిన్గా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం స్పీడ్ని కంట్రోల్ చేయడం కోసం. అంటే ముఖ్యంగా దాన్ని తీసేస్తే ఈ స్పీడ్ని కంట్రోల్ చేయడం ఇబ్బంది కాకపోవచ్చు రాబోయే రోజుల్లో. జిహెచ్ఎంసీ వాళ్ళు 2019లో మనకి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ స్పీడ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తించి రంబుల్ స్ట్రిప్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏర్పాటు చేసిన ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా వాటి థిక్నెస్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం వల్ల
అంటే ఒక్కొక్క ప్లేస్లో మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి గచ్చిబౌలి ఈ సైబరాబాద్ రీజన్లో మనకి అబౌవ్ 5 mm, అబౌవ్ 10 mm, ఒక దగ్గర 5 mm, ఒక దగ్గర 10 mm, కొన్ని చోట్ల అబౌవ్ 30 mm కూడా ఉందన్నమాట థిక్నెస్. సో కొత్త డ్రైవర్స్కి ఏమవుతుందంటే ఎక్కడ ఏ స్పీడ్లో వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్తే మనం సేఫ్గా వెళ్ళగలుగుతాం వీటిపై నుంచి, ఇక్కడ ఉన్న డెసిగ్నేటెడ్ స్పీడ్ లిమిట్ ఎంత, ఒకవేళ అంతకంటే ఎక్కువ వెళ్తే ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి తెలియకుండా కొత్త డ్రైవర్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వాటి ద్వారా అంటే ఇవి ప్రమాదాలు తగ్గించడానికి ఏర్పాటు చేసినప్పటికి కూడా ప్రమాదాలు వీటి వల్ల జరిగే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి అన్నమాట. మీరు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడి నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా కానీ గతంలో కానీ? అవును సార్, ఇంతకుముందు మనకి కేటీఆర్ గారు ఇంతకుముందు రెస్పాండ్ అయ్యారు. అట్లనే మనకి మై హోమ్ బజార్ రోడ్ దగ్గర కూడా చాలా అంటే అక్కడ 50కి మించి ఒక సెట్లో మీరు చూసుకుంటే 6కి మించి ఉండకూడదు అనమాట. 6 స్ట్రిప్స్ అనేవి ఉండాలన్నమాట ఒక లైన్లో. 6 కాకుండా ఒక దగ్గర 50 వేయడంతో ప్రజలు కూడా సోషల్ మీడియా వేదికగా అప్పటి మంత్రి కేటీఆర్ గారికి తీసుకెళ్ళినప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది. అప్పటి జిహెచ్ఎంసీ అధికారులు కూడా అంటే May 17, 2023లో జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఒక చిన్న నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారనమాట. ఇట్లా రంబుల్ స్ట్రిప్స్ వల్ల మాకు ప్రజల నుంచి కంప్లైంట్స్ రావడం జరిగింది, మేము వీటిని తొలగిస్తాము అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఎలక్షన్స్ దగ్గరగా ఉండడము, ఎలక్షన్ కోడ్ రావడము, తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఆ విషయం వెనక్కి వెళ్ళిపోయింది. అప్పటి హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్ గారు కూడా దీనిపైన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి జిహెచ్ఎంసీ కమిషనర్తో మాట్లాడుతా అని కూడా చెప్పారనమాట. డాక్టర్లు కూడా చెప్తున్నారు దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ఏ ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీటి మీద వెళ్ళినప్పుడు? ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయండి ఇందులో. ఒకటి రోడ్ సేఫ్టీ పరంగా ఒకటి, రెండోది ఆరోగ్య పరంగా ఒకటి. ఇప్పుడు రోడ్ సేఫ్టీ పరంగా చూస్తే మనకి ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెహికల్ చిన్న టైర్స్ ఉన్నాయనుకోండి, వాటికి థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది, వాటి షాక్ అబ్జార్బర్స్ కూడా తక్కువ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే ఒక ఎస్యూవీ వెహికల్ తీసుకోండి, లేకపోతే బాగా మంచి ఇంపోర్టెడ్ వెహికల్ తీసుకుంటే వాళ్ళు ఎంత స్పీడ్కి వెళ్ళినా సరే వాళ్ళకి వైబ్రేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఫారెన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది అంటే రంబుల్ స్ట్రిప్స్ అనేవి ఎవరైతే వాళ్ళ మెయిన్ ట్రాక్లో నుంచి డీవియేట్ అవుతారో అంటే రోడ్ షోల్డర్ మీదకి నిద్ర మత్తులో ఉండడము, రోడ్ మీద నుంచి పక్కకి వెళ్ళడము, వాళ్ళకి మాత్రమే వైబ్రేషన్ వచ్చేటట్టు డిజైన్ చేస్తారనమాట. కానీ మన దగ్గర ప్రతి చోట వేయడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది స్లో అవ్వడము, కొంతమంది స్పీడ్గా వెళ్ళాలనుకునే వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోవడము ఇట్లా జరుగుతుంది. రెండోది ఆరోగ్యపరమైన విషయం. రెగ్యులర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే జొమాటో అంటే డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ, లేకపోతే రోజు రోడ్డు పైన తిరిగే ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సివియర్ ఇంపాక్ట్ జరుగుతుంది బ్యాక్ బోన్ పైన. రెగ్యులర్గా ఈ స్ట్రిప్స్ పైన వెళ్ళడము, దానిపైన స్పాండిలైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇబ్బంది కలగడము, అబార్షన్స్ జరగడము. ఇంకోటి వీటి నుంచి వచ్చే సౌండ్, రంబుల్ స్ట్రిప్స్ నుంచి వచ్చే సౌండ్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఒక చిన్న రీసెర్చ్ చేసి 6 నుంచి 12 డెసిబల్స్ లోపల సౌండ్ ఉండాలి అని చెప్పారండి దాని నుంచి వచ్చేది. కానీ ఇక్కడ మనకి దాని నుంచి వచ్చే సౌండ్ వల్ల కూడా మనకి చుట్టుపక్కల ఉండే ఆఫీసర్స్కి, రెసిడెన్షియల్ వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. సో స్పీడ్ కంట్రోల్ చేయడం పక్కకు పెడితే వీటి నుంచి వచ్చే ప్రమాదాలు, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని అభిప్రాయం. కొత్తగా అంటే స్పీడ్ని కంట్రోల్ చేయడంలో దాని తప్పలేదు, అంటే కొత్తగా వేసే దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ వీటి వేయాల్సిన అవసరం ఉంటుంది? అంటే ప్రతి చోట స్పీడ్ కంట్రోల్ చేయడానికి మనకు నిజంగా వెహికల్స్ స్లో డౌన్ అవ్వాలి అంటే వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి. ఇప్పుడు రంబుల్ స్ట్రిప్స్ అనేవి ఫారెన్ కంట్రీలో వర్కౌట్ అయినాయి. ఎందుకనంటే అక్కడ 4 వీలర్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ 2 వీలర్స్ సంఖ్య కానీ 3 వీలర్స్ సంఖ్య కానీ ఆల్మోస్ట్ ఉండదు అనమాట. సో అలాంటి దేశాలు వాళ్ళు అవలంబించారు ఇట్లాంటి మెథడ్ అంటే మనం ఒక మీనింగ్ ఉంది. కానీ మన దగ్గర ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. రంబుల్ స్ట్రిప్స్ అనేవి అంటే చాలా మినిమల్ థిక్నెస్తో వేస్తేనే అంటే ఒక 2 వీలర్ మీద వెళ్ళే వ్యక్తి కానీ 4 వీలర్ మీద వెళ్ళే వ్యక్తి కానీ ఇబ్బంది పడకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. రంబుల్ స్ట్రిప్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి అలర్ట్ చేయాలి డ్రైవర్ని, అంటే ఫోర్స్ చేయకూడదు. అంటే మీరు ఖచ్చితంగా స్లో వెళ్ళాలని కాకుండా అలర్ట్ ఉండాలన్నమాట డ్రైవర్కి. సో ఇది రంబుల్ స్ట్రిప్స్ మెయిన్ ఉద్దేశం. మీరు చేస్తున్న ఈ క్యాంపెయిన్కి సంబంధించి సివి ఆనంద్ కూడా పోలీస్ అధికారి రెస్పాండ్ అవ్వడం కూడా జరిగింది. అంటే తను ఏ విధంగా హెల్ప్ చేస్తా అన్నారు సార్ కమిషనర్గా ఉన్నప్పుడు యాక్చువల్గా ఇది సార్ జిహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తా అని చెప్పారు. తర్వాత ఆయన ఏసీబీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఆయన కెపాసిటీలో ఆయన ఇప్పుడు చేయాల్సిన ఇది లేకపోయినా కూడా సార్ కొంచెం మానవతా దృక్పథంతో ప్రజలు పడుతున్న కష్టం నేను అధికారులతో ఎప్పుడైతే నాకు ఇన్ఫార్మల్గా వాళ్ళని ఎప్పుడైనా మీట్ అయినప్పుడు జరిగితే నేను వాళ్ళ దృష్టి తీసుకెళ్తా అని చెప్పడం జరిగింది. దానికి ఇది హైదరాబాద్లో వెహికల్స్ స్పీడ్ని కంట్రోల్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ అది ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అది కూడా నిబంధనల మేరకు ఎంత మందం ఉండాలో అది చెక్ చేసుకున్న తర్వాతనే వీటిని వేయాల్సిన అవసరం ఉందని కూడా హర్ష అంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో కొత్తగా వేసే వాటిని కూడా
రూల్స్ మేరకు వేయాలి. ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఎక్కడైతే మలుపులు ఉంటాయో, ఎక్కడ జంక్షన్లు ఉంటాయో అక్కడ వీటి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అక్కడ మాత్రమే వీటిని రూల్స్ ప్రకారం వేస్తే అటు ప్రయాణికులకు కానీ వాహనదారులకు కానీ ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బందులు ఉండదని హర్ష అంటున్నారు. కెమెరామ్యాన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.